ఓకే నా ఓకే నేను ఇక్కడ మీ ఫ్రెండ్లానో లేకపోతే ఇంకొక యాక్టర్లానో కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ అడుగుతున్నా సరే టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై షుడ్ ఐ వాచ్ పరదా ఓన్లీ ఇన్ థియేటర్స్. పరదా అనేది ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత అండి తెలుగులో ఒక ముగ్గురు అమ్మాయిలు చేస్తున్న ఫుల్ లెంత్ ఫిల్మ్ అండి. ఎస్ మన ఇంట్లో ఆడపిల్లలాగా ఉండేవాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. అవును నేను కొంతమందికి సినిమా చూపించాను, ఒక ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళకి చూపించాను. ఓకే ప్రతి ఒక్కరు ఏదో దానికి రిలేట్ అవుతున్నారు. ఓకే మా అమ్మకి నేను చూపించాలి ఈ సినిమా, మక్క దర్శనాలా ఉంది, సుబ్బు క్యారెక్టర్ మా ఫ్రెండ్లో ఉంది. సో ప్రతి ఒక్కరు అలా రిలేట్ చేసుకుంటున్నారు. అండ్ సినిమా షూటింగ్ ఢిల్లీ, ధర్మశాల, మనాలి, హైదరాబాద్ చాలా చాలా డిఫరెంట్ టెరిటరీస్లో షూట్ చేసాము. చాలా బాగా షూట్ చేసాము, డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసాము. అండ్ ఆడియో చాలా బాగుంటుంది. గోపిసుందర్ ఫెంటాస్టిక్ ఇచ్చారండి BGM. డిఫరెంట్ ఫీల్ అండి, అంటే థియేటర్లో విత్ క్రౌడ్ చూస్తే ఆ ఫీలింగ్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. అంటే ఒక ఓటీటీలో చూడడానికి దానికి ఆ డిఫరెన్స్ అయితే 100%. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎనీ డే థియేటర్ ఎక్స్పీరియన్స్. అనుపమ గురించి చెప్పక్కర్లేదండి, షీ రాక్స్ అండి. అంతే అంతే లాస్ట్ 10 minutes క్లాప్స్ అండి. అంతేనా? ఎస్ క్లాప్స్, అన్డౌటెడ్లీ క్లాప్స్. అంటుంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ 10 minutes. ఓకే నువ్వు చెప్పు. సో అదే శుభం ప్రీ రిలీజ్ లో చెప్పకు, మామూలుగా చెప్పు. అంటే ఒక రియాక్షన్ వీడియో పెట్టాలనుకున్నాను. సమంత గారు అయితే అసలు భయపడిపోయారు. చూసాం అందులో రియాక్షన్ ఏంటి ఇలా ఫంక్షన్ కి నేను ఆక్సిజన్ మాస్క్ తో వస్తాను. ఆల్రెడీ నాకు యాంగ్జైటీ ఎక్కువ, నేను అలా పట్టుకోండి. ఈ జిందగీ నా మిలేగా తుమ్హారా కాంతారా లాంటి ఐటమ్ అదే పిక్ అసలు. నేను దర్శన కూర్చొని అది విన్న వెంటనే మాకు చెప్పలేదు ఇలా. చాలా ఎక్స్ట్రీమ్ అది. So tell me, one good reason why I should watch Parda in theaters. సో అదే నా గురించి తెలుసు కాబట్టి నా సినిమా బండి శుభం ఈజ్ ఎ వెరీ ఫన్ జోన్ వెళ్ళిపోయింది. సో దిస్ ఫిలిం విల్ బి మై టికెట్ టు ద బిగ్ ఫిల్మ్స్ అన్నమాట. బేసికల్లీ you know what I believe, this is your strong zone. అంతే డెఫినెట్లీ. నీకు ఇలాంటి ఇష్టం అయినా తెలుసు. అంటే ఫ్రెండ్ గా నీకు తెలుసు చిన్నప్పటి నుంచి నా ట్రావెల్, నా ఫిల్మ్స్ గానీ నాకు మణిరత్నం అంటే ప్రాణం కోసేసుకుంటాను నేను బేసికల్లీ. సో శుభం చూసినప్పుడు అలా అనిపించదు, సినిమా బండి చూసినప్పుడు అలా అనిపించదు. ఇందులో కంప్లీట్ నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాకి. అంటే టెక్నికల్లీ అంటే ఎన్ని సినిమాలు చేసినా దిస్ ఫిలిం ఈజ్ ఏ బేబీ అనమాట. నాకు చాలా ప్రాణం ఈ సినిమాకి. చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉన్న ఐడియా బేసికల్లీ ఇది. అంటే ఇట్స్ లైక్ వెరీ వెరీ ఆనెస్ట్ సినిమా, ఒక బిగ్ స్కేల్ ఫిలిం, థియేట్రికల్ ఫిలిం. అంటే చాలామంది ఓకే నువ్వు చిన్న సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతావులే అంటే వస్తాయి కదా ఆబ్వియస్లీ, ఓకే చిన్న కంటెంట్ తీసుకుంటూ వెళ్ళిపోతాడులే, ఇవన్నీ బ్రేక్ చేస్తుంది. అంటే ఒక డైరెక్టర్కి అది చాలా ఇంపార్టెంట్. సినిమా బండి చేస్తే ఆ సినిమాలాగే తీస్తా అనిపిస్తుంది. శుభం అంటే అదే సినిమా టోన్, కానీ దిస్ విల్ బ్రేక్ ఎవ్రీథింగ్. నా పాస్ట్ ఫిలిమ్స్ కానీ ఏది గుర్తు రాకుండా దిస్ ఫిలిం సోలోలీ ఈ ఫిలిం నాకు లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఫిలిం విల్ బీ ఎ మార్క్ ఇన్ మై కెరియర్ అని నా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. నువ్వు ప్రీవియస్ గా చేసిన ఫిల్మ్స్ కన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది, అందుకని ఇది థియేటర్ లో చూడాలి అని యు ఆర్ బిలీవింగ్ దట్. ఓకే నౌ కమింగ్ టు యు అనుపమ. సో ఈ సినిమాకి మీరు చాలా పెద్ద సెట్ అండ్ you've been busy with projects in multiple industries, as all of us know. You're busy in Tamil, you're busy in Malayalam, you're doing all different types of projects. Ilanti inta busy deeni majlo, how did this get your attention, and what is that one point why you said okay to this film? And the story. That's it. The story, that's it. Like in one go you said okay? Yeah. Okay. Just immediately after the narration నాకు చాలా నచ్చింది. అంటే నేను అదే చెప్తున్నా, లైక్ కొన్ని ఫిల్మ్స్ ఓకే మనం చేయాలి, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. ఈ ఫిల్మ్ అయితే నేను వదులుకుంటే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. ఇది నేను ఇప్పుడు ఓకే చెప్పకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా అనే భయం వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది. అంటే this made you feel like that, I think it made me feel insecure. అయ్యో నాకు దొరకకపోతే నాకు ఇది నేను చెయ్యకపోతే నేను మిస్ అవుతాను అనే ఫీలింగ్ మీకు తెప్పించగలిగారంటే, అంటే బికాజ్ యూ డూ డిఫరెంట్ ప్యాలటబుల్ ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్గా చేస్తారు కాబట్టి మీకే అలా అనిపించిందంటే ఐ థింక్ దాట్స్ ఆల్ ద మోర్ రీజన్ ఫర్ సంబడి టు కమ్ అండ్ వాచ్ దిస్. అండ్ నౌ యూ టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. వాట్ ఈస్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గోనా let people know and ask people to come to the theater? ఇప్పుడు
కొన్ని సినిమాలు ఉంటాయి, అది అది నేను ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానో నాకు తెలియదు, కానీ there are mass films, commercial films, there are like really ఆర్ట్ ఫిల్మ్స్ అని అంటారు కదా, అట్లాంటి ఫిల్మ్స్ ఉంటాయి. బట్ దెర్ ఆర్ స్పెషల్ ఫిల్మ్స్. అంటే మనకి అది చూసినప్పుడు ఇప్పుడు హైవే అన్నది there is a special feeling that you get out of that film. No, 100%. ఇప్పుడు Rockstar ki oka special kind of aesthetics and the feel you get. No, aftertaste of it. Yeah, Yes. that's after you will remember certain frames or scenes or music or visual. Something about that film is very dreamy that you will remember someday in future. Atlanti oka feel నాకు తెలిసి film will generate. సో దట్స్ అ రేర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఇప్పుడు ప్రేమం చూసినప్పుడు వాళ్ళు ప్రేమంకి అలా ఒక మ్యాజిక్ ఉందన్నారు కదా, దర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ మ్యాజిక్ పూర్తిగా ఫీల్ అవ్వాలంటే ఆ ఆడియో కరెక్ట్ ఉండాలి, అండ్ ఆ మ్యూజిక్ కరెక్ట్ గా రీచ్ అవ్వాలి, అండ్ ఆ విజువల్స్ ఆ పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు. I don't think none of you have seen this trailer or teaser or whatever is out on big screen. టీవీలో చూస్తారు కానీ మేము ప్రతిసారి ఇది రిలీజ్ లాంచ్ చేయడానికి వెళ్తే ఇది పెద్ద స్క్రీన్ లో చూస్తున్నాము. And then we only can't believe that we went to all these places, we shot all of this అన్నది. అప్పుడు మృదుల్ is our DOP. She has done a crazy job. Gopi Sundar is our music director. And Dharmendra garu, all of them has put their heart into this project. So adi feel అవ్వాలంటే అంత పెద్ద స్క్రీన్ లో అంత మంచి సౌండ్ సిస్టమ్ లో అందరితో కూర్చుని చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. That's the best experience you will get. Yeah. So one lovely point from what you've said I'll take away is, like you mentioned a few films, and మీరు అన్నప్పుడే నాకు నాస్టాల్జియా హిట్ మీ, that period of time, or people around me at that time, or with whom I watched it. అంత స్పెషల్గా అంత ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా ఉండిపోద్ది అంటున్నారంటే, now it's making me leave this interrogation and ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. వాళ్ళు 100% చేస్తారు. బికాస్ నాకు మనందరం యాజ్ మేకర్స్ ఆర్ టెక్నీషియన్స్ దానికంటే ఎక్కువ నమ్మకం మన ఆడియన్స్ మీద ఉంది. బికాస్ దే విల్ నెవర్ let go down a good movie like this, a contentful movie like this. Yes. పెద్ద సినిమాలు ఉన్నా సరే ఎందుకు నాకు నమ్మకం ఈ టైంలో రిలీజ్ చేయటం అన్నది, అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంత చిన్న సినిమా ఎంత సినిమా అయినా ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ బాగుంటే అసలు ఎంకరేజ్ చేస్తాం, అదే అన్ని సినిమాలు ఎంకరేజ్ చేస్తాం. అంటే దట్ ఈస్ ద పాజిటివ్ వైబ్. అసలు మన అంటే సినిమా నచ్చుకునే ప్రేక్షకులు మనం. సో అందుకే మాకు స్ట్రాంగ్గా నమ్మకం, ఇంత మంచి కంటెంట్ జనాలకి ఒక ఇమోషనల్ రైడ్. అంటే ఎప్పుడు చూసాం మనం ఒక త్రీ ఉమెన్ ఫిల్మ్స్, 3 ట్రావెల్ ఫిల్మ్స్ తెలుగులో లేవు. అంటే వీ హ్యావ్ సీన్ సంథింగ్ లైక్ ఇంగ్లీష్ కానీ క్వీన్ కానీ ఇవన్నీ మనం హిందీలో చూసాం, తెలుగులో లేదు అసలు. సో దిస్ విల్ డెఫినెట్లీ ఓపెన్ డోర్స్ టు మెనీ ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని అనిపిస్తుంది. ఈ సినిమా పేరు ఒకటే కాదు, డబ్బులు చేస్తేనే ఈ సినిమా వాల్యూ వస్తుంది. అంటే ఎందుకంటే ఇలాంటి సినిమాలకి పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ ఓకే పేరు వచ్చింది, రివ్యూస్ బాగున్నాయి, అందరూ అదే అనుకుంటారు. కానీ అంటే ఫస్ట్ డే మీరు చూస్తే మేము హ్యాపీ, కాకపోతే మీరు రివ్యూ చూసి చూడండి. అని చెప్పాలంటే we should be that happy with the confident. అదే ఆ రివ్యూ రాయడానికి మీరు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్ అన్నది ఎవరికైనా చెప్పాలంటే ఎవరన్నా సినిమా చూడాలి, ఆ సినిమా చూడడానికి ఆపర్చునిటీ ఇస్తే చాలు. కొన్నిసార్లు రివ్యూ చూస్తే బాగుంది అంటారు, ఓకే ఉమెన్ ఫిల్మ్ ఓటీటీలో చూసేద్దాం అనే థాట్ కూడా రావద్దు. థియేటర్కి రండి, ఇట్స్ ఏ థియేట్రికల్ ఫిల్మ్, ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు రకరకాల ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెరైన్స్ లో, అంటే నా ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ ఇట్ షుడ్ బి గ్రాండ్, బేసికలీ ఇట్ షుడ్ బి బిగ్గెస్ట్ గ్రాండ్. ఇది గ్రాండ్ ఫిల్మ్, బేసికలీ ఇట్స్ గ్రాండ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ చూడాల్సిన సినిమా. ఆసమ్. సో మీరు ఈ సినిమా గురించి ఈ పాయింట్లన్నీ చెప్తుంటే అసలు నాకే ఫస్ట్ సాయంత్రం చూపించవచ్చు కదా సినిమా, మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కావాలంటే నేను థియేటర్ బుక్ చేస్తాను. సో అంత యాంటిసిపేషన్ క్రియేట్ అయింది నాకు. అండ్ ఇంట్రోగేట్ చేద్దామని వచ్చి నేను కూడా ఇక్కడ కన్విన్స్ అయిపోయాను.
అసలు వాళ్ళని నేనే పంపిస్తాను ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ కి, మీరు ఎక్కడైనా తిరగండి సిటీ మొత్తం. అండ్ ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే నాకు కూడా పరదా ఏమైనా ఉండాలా? ఉందా మరి నాకు కూడా? ఓ తెచ్చారా? ఓ థ్యాంక్స్ అమ్మా. పద్ధతి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అదిరా నేను వేసుకుని ఓకే. August 22nd పరదా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. నాలాగే మీరు కూడా పరదా లేకపోయినా పర్లేదు, జస్ట్ టికెట్ మాత్రం ముందు కొనేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా మార్నింగ్ షో చూసిన వాళ్ళు చాలా లక్కీ. జోక్స్ అపార్ట్, అవును. సో here's wishing all the best to all of you. Sir Vijay garu, meeku I wish this brings you a lot of name, fame and money so that you can make more beautiful films like this. And Praveen, just keep the madness alive. మనం నెక్స్ట్ డెఫినెట్లీ మనం కలిసి చేద్దాం. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాడు, ఇది రిజిస్టర్ చేయండి, ఇది సెపరేట్ గా కట్ చేసి నాకు పంపండి. అండ్ అండ్ అనుకి థ్యాంక్స్ చెప్పడం, I think it's like saying thanks to a family member. So but thank you so much for doing this for my friend and for Vijay, because I am pretty sure your approval or your what you've brought onto the table for this film has given them a lot of energy to go travel that extra mile. And Parda is what it is today because of you and of course all the other actors. So I wish you make more beautiful choices like this and give us Telugu audience mimmalni entala aadharistaro meeku telusu, how they've owned you. So చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆవిడ పేరు మీద. ఐఎమ్ షూర్ మీరు ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. అండ్ ద వే హౌ గ్రేస్ఫుల్లీ షీ టేక్స్ ఇట్ అండ్ షీ లవ్స్ ఇట్ ఇస్ సో నైస్ ఆఫ్ హర్. సో ఇంకా ఎక్కువ పొగిడితే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. So yes, once again, here's wishing you all the very best for Parada. And please watch Parada releasing on August 22nd, only in theaters. అది ఎందుకు అనేది ఒక్కొక్కళ్ళు ఒక రీజన్ అడిగితే మూడు రీజన్స్ ఇచ్చారు. సో అందులో మీకు ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా నచ్చుతుంది. బెస్ట్ రీజన్ ఏంటంటే ఇంట్లో అమ్మాయిల్ని, అక్క వాళ్ళని, చెల్లి వాళ్ళని అందరినీ, మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరితో మనం చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అందరం వెళ్ళి, I think it's been a while. So please watch Parada releasing on 22nd August, only in theaters. Thank you.